హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు నేను మళ్ళీ రెడీ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు అర్ణవ్కి పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. అందుకనేసి అయితే ఈరోజు మళ్ళీ రెడీ అవుతున్నాను. ఈరోజు కూడా ఈవినింగే అర్ణవ్కి పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఈరోజు ఫ్రైడే, సో నిన్న షైన్కి ఉండింది, వెళ్ళాము. ఈరోజు అర్ణవ్కి వెళ్తున్నాం. ఇప్పుడు అర్ణవ్ స్కూల్ ఎలా ఉందో చూపిస్తాను రండి. అలా అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాము అర్ణవ్ వాళ్ళ స్కూల్కి. మాధవ్ ఆఫీస్ నుంచి రాగానే మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తున్నాము పేరెంట్స్ మీటింగ్కి. అర్ణవ్ వాళ్ళ స్కూల్ వచ్చి స్కాలర్స్ అనమాట, మనకి ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాము ఇప్పుడు. చూశారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, పార్క్ చేయడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ కదా, చాలా మంది వచ్చారనమాట. సో పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకూడదండి, కారు కరెక్ట్గా పార్క్ చేయాలి, లేకపోతే స్ట్రిక్ట్గా ఫైన్స్ ఉంటాయి. అందువల్ల అయితే కారు పార్క్ చేస్తున్నాము. మొత్తానికైతే పార్కింగ్ దొరికింది, పార్క్ చేసేసాము. నిన్న షైన్‌కి పేరెంట్స్ మీటింగ్ అంత టెన్షన్ లేదండి. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అర్ణవ్ 6థ్ క్లాస్‌కొచ్చేసాడు కదా! కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ అనేది కొంచెం భయంగానే ఉంటుంది. ఎగ్జామ్స్ ఎలా రాసాడో ఏంటో అనేది అర్ణవ్‌కి కూడా కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే అర్ణవ్‌కి ఇది కొత్త స్కూలు. అందులో దుబాయ్‌కొచ్చాడు కదా! సో ఇక్కడ అరబిక్ సబ్జెక్ట్ ఉంటుంది. అది కొంచెం అర్ణవ్‌కి టఫ్. కొంచెం ఏంటి అసలు రాదు తనకి కొంచెం కూడా. కానీ దానికి ట్యూషన్ పెట్టించాం కదా! బాగా కష్టపడ్డాడండి అర్ణవ్ ఈసారి ఎగ్జామ్స్‌కి. చాలా ప్రిపేర్ అయ్యాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. మొత్తానికి ఎలా రాసాడో చూడాలి. నేను స్కూల్ మొత్తం కవర్ చేయట్లేదండి. ఎందుకంటే ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకే చూపిస్తున్నాను. ఇవి క్లాస్ రూమ్స్ అనమాట. సో వీళ్ళకి రిసెప్షన్ ఉంటుంది విడిగా, అండ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. అవన్నీ కూడా విడిగా ఉంటాయి. బ్యాడ్మింటన్ కోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అయితే నేను కవర్ చేయలేదు. పేరెంట్స్ మీటింగ్‌కి వచ్చాను కాబట్టి ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకే చూపిస్తున్నాననమాట. మొత్తానికైతే క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిపోయాము. అర్ణవ్ ఇప్పుడు 6థ్ క్లాస్ చదువుతున్నాడు. ఇదే అనమాట వాళ్ళ క్లాస్ 6D. సో వెళ్ళాము. వాళ్ళ క్లాస్ టీచర్ ఉన్నింది. చాలా మంచిగా అనిపించింది. వీళ్ళకైతే 4 సెక్షన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఒక సెక్షన్‌కి 30 మెంబర్స్ స్టూడెంట్సే ఉంటారు. అందులోనూ వీళ్ళకి దుబాయ్‌లో కో ఎడ్యుకేషన్ ఉండదు. అబ్బాయిలకి సెపరేట్‌గా ఉంటుంది, అమ్మాయిలకి సెపరేట్‌గా ఉంటుంది. సో మొత్తానికైతే అర్ణవ్ వాళ్ళ పేపర్ మాధవ్ చూస్తూ ఉన్నాడు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో ఏంటో అనేది. బెస్ట్ పార్ట్ ఏందంటే తనకి అరబిక్‌లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొత్త సబ్జెక్టు, వీళ్ళకి అరబిక్ కంపల్సరీగా ఉంటుందండి. ఖచ్చితంగా తీసుకోవాలి. అందులోనూ అరబిక్ అనేది చాలా టఫ్ సబ్జెక్టు. చాలా కష్టంగా ఉంటుంది. తనకి ట్యూషన్ బాగా హెల్ప్ చేసింది. తను బాగా కూడా తనకి నేర్పించిందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బై బై.